77వ కీర్తన 5వ చరణం. తొల్లిటి దినములను ఉండండి, ఆగండి. తొల్లిటి దినములు, పూర్వకాల సంవత్సరాలు మీలో ఎంతమంది జ్ఞాపకం అన్నాయి? ఒకసారి ఆలోచించుకోండి. రాత్రి మీరు ఆలోచించుకోండి. తొల్లిటి దినములు, అన్నం లేక ఆకలితో అలమటించిన దినములు, ఎవరొచ్చి కొంచెం సహాయం చేస్తారా అని దిక్కులు చూచిన దినములు. ఈరోజు కొంతమందికి జ్ఞాపకం లేవండి. స్థితి మారింది. కొంచెం చేతికి డబ్బులు వచ్చాయి, ఒంటి నిండా బట్ట వచ్చింది, ఇక పలకరించే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు తమ స్థితి కొంతమందికి జ్ఞాపకం లేదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నేను మీకు హృదయంలో పదిలపరచబడాలని నేను ఈ మాట మీతో చెప్తున్నాను. ఎంత స్థితికి మనం ఎదిగినా ఆ స్థితిలో నుంచి మన పూర్వపు దినాల్ని, మన యొక్క ఆ తొలిటి దినములను, పూర్వకాల సంవత్సరములను మనం చూడగలగాలండి. నేను నిండు మనసుతో నేను కూడా చెప్తున్నాను. నేను ప్రతి దినం నా దేవునికి నేను స్తుతి చెప్పుకుంటానండి. ప్రతిదినం జ్ఞాపకం చేసుకొని రోజు ఇంచుమించుగా ఉండదండి. ఏదో ఒక రూపాన నా గతాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఈ స్థితిలో నేను దేవుని మాటలు అంటే, ఈ స్థితిలో అంటే ఏదో ఆధిక్యతను కాదని చెప్పేది, దేవుని మాటలు అల్పుడనైనా అభాగ్యుడనైనా నేను ఈ మాటలు చెప్పే ఈ ఉన్నత ఈ యొక్క యాజకత్వం యొక్క ధర్మాన్ని ప్రభు నాకు ఇచ్చాడంటే, నేను ఎప్పుడు ఆ స్థితి నుంచి ఆ తొలిటి దినములు, పూర్వకాల సంవత్సరములను చూడకుండా మానలేదండి. నేను ఎందుకు చెప్తున్నాను మీతో? ఈరోజు కొంతమందికి అవి గుర్తుండట్లే. దేవుడు కొంచెం హెచ్చిస్తే, ఆశీర్వదిస్తే ఇక పై చూపే కానీ కింద చూపు అమ్మో కనబడదండి. ఇంకా ఆకాశ నక్షత్రాలే కానీ కనబడేది, కింద ఉండే గొయ్యి కూడా కనబడదు. కొంతమందికి కనబడదండి. చాలని బట్ట వేసుకొని తిరుగుతూ పాడు ఊళ్ళో, చాలిన బట్ట, చిరిగిపోయిన నిక్కరో, చిరిగిపోయిన సొక్క, అతుకులు వేసుకొని కుట్టుకొని ఏదో అన్నట్టుగా తిరిగిన రోజులు ఈరోజు మనకు గుర్తులేవు. చొక్కా చిరిగిపోతే దానికి సూది దారం వేసుకొని కుట్టుకొని, అది కనపడకుండా అతుకులు వేసుకొని దాగి తిరిగిన రోజులు ఈరోజు మనకు గుర్తులేవు. నా ప్రియమైన సహోదరులారా, ఇంతగా ఆశీర్వదించి, ఇంతగా హెచ్చించి, ఇంతగా ఘనపరిచిన ఆ దేవుడు మనం చూసినప్పుడు, మన కృతజ్ఞత లేని మనసుని ఆయన గమనించినప్పుడు ఆయన ఎంత వ్యధ చెందుతాడనేది మీరు ఆలోచించి చూడండి.